అయితే విజయచంద్రారెడ్డి గారు రెస్పాండ్ అయిన బాగానే ఉంది. ఎందుకంటే ఒకరి పైన ఒక కథనం వచ్చినప్పుడు మీ తప్పు ఏం లేదన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ మేమేం చేయడం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని బేస్డ్ గానే మేము వార్త రాయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోహిణి హాస్పిటల్ పేరు ఉంది, నీటి దాల్చడనే కాదు. నేను మీకు చూపిస్తా, చూడండి. తెలంగాణ టుడే నోటీసెస్ సర్వ్ టు రోహిణి హాస్పిటల్ హన్మకొండ ఓవర్ ఫేక్ బిల్స్. ఇదొకట. ఇంకోటి టీ న్యూస్ లో కూడా దొంగ బిల్లులతో సర్కారు సొమ్ముకు టోకరా, ఇదొకటి. ఇంకోటి కూడా హైదరాబాద్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, నల్గొండ డిస్టిక్, కరీంనగర్, వరంగల్లో రోహిణి హాస్పిటల్ ఒకటి. ఓకే, ఇది ఒకటి. ఇది ఇంకో దాంట్లో వచ్చింది. ఇది ఇంకోటి మెడికల్ డైలాగ్స్ లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ 10 ఖమ్మం బేస్డ్ హాస్పిటల్స్. ఇక్కడ ఖమ్మంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హన్మకొండ ఇన్ వరంగల్, ఇది ఇంకో దాంట్లో. ఓకే, వీళ్ళందరూ కూడా దేనికి బేస్, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి, మన గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, మనకి ఇంత స్పెషల్గా చెప్పాల్సిన ఏం అవసరం లేదు. వీళ్ళందరూ కూడా దేన్ని బేస్ చేసుకొని వార్త రాయడం జరిగింది? గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని బేస్డ్ గానే చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నారంటే రోహిణి హాస్పిటల్ వాళ్ళు సిఐడి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అదంతా తప్పు, మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది,